బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, చివరిగా తన కుమారుని పంపించాడండి. చివరిగా తన కుమారుని పంపించాడు. మారతావని. ఏం మారతావని? వాక్యాన్ని ఎక్కడి నుంచి నువ్వు పట్టించుకుంటావేమో, త్రోసివేయకుండా నమ్మకంగా ఉంటావేమో, నిర్లక్ష్యం చేయకోకుండా బాధ్యత కలిగి ఉంటావేమో అని తన కుమారుని కూడా పంపించాడు. ఇవన్నీ నిజంగా ఈ భాగంలో కూడా కొన్ని వచనాలు మనం పరిశీలించాలి. తన కుమారుడు రంగ ప్రవేశం చేశాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం. వాక్యాన్ని లైట్ తీసుకోవద్దు ప్రియమైన దేవుని వారు. మీ మంచి కోరి చెప్తుంది బైబిల్. వాక్యాన్ని పెడచెవులు పెట్టొద్దు, వాక్యాన్ని త్రోసివేసేయద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రియమైన దేవుని వారులారా. నీకు ఆదరణ కలిగించేది దేవుడు వాక్యమే. బాగా గమనించాలి. పెంట కుప్పల్లో పడినటువంటి మనల్ని పైకి లేవనెత్తిన దేవుడు అని చెప్పి మనమే అంటూ ఉంటాం కదండి. మళ్ళీ ఎక్కడ చేస్తాడని తీసుకెళ్ళి మళ్ళీ పెంట కుప్పలను పడేస్తాడు. కళ్యాణంలో పెంట కుప్పలను పడేస్తాడంటే మళ్ళీ అంటే నీ బతుకలు అయిపోద్దు మళ్ళీ అని. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ప్రభువు వారు వచ్చేసాడు. ఆదియందు వాక్యం ఉండేది. వాక్యాన్ని లైట్ తీసుకున్నావు కదా. ఈ వాక్యం ఎక్కడుందో తెలుసు. ఒకనాడు ఆదిలో ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మనం పెడచెవులు పెట్టింది, తోసివేసింది దేన్ని? వాక్యం. ఆ వాక్యం అంటే మీకు బాగా తెలుసు. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభు. శరీరం ధరించింది ఎవరు? యేసు ప్రభుల వారు. అంటే నువ్వు తృణీకరించింది, పెడచెవులు పెట్టింది, నిర్లక్ష్యం పెట్టింది ఎవరిని? వాక్య రూపంలో ఉన్న యేసుని పెడచెవులు పెట్టావా? యేసును వద్దంటున్నావా? మరి చేసే క్రిస్మస్ పండుగ మానవులు కల్పించిన పద్ధతిలా నువ్వు చేసేది. ఎందరో భక్తులు నోట వినిపించిన మారని సమాజానికి చిట్ట చివరిగా కుమారుని ద్వారా అవకాశం ఇచ్చాడు. ఏమండి, మీరు తృణీకరించింది యేసునే అంటానికి ఒక వచనం చూస్తారండి. మీరు తృణీకరించింది, పెడచెవులు పెట్టింది యేసునే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభుల వారికి ఏం పేరు పెట్టబడినది? దేవుని వాక్యము. దేవుని వాక్యం అని పేరు పెట్టబడిందంట. అంటే ఇప్పుడు నువ్వు తృణీకరించింది ఎవరిని? ఇప్పుడు దేవుని వాక్యం అనేది ఎవరికి ఉంది పేరు? యేసు ప్రభుల వారికి. నువ్వు తృణీకరించింది యేసుని. అయినా యేసు పేరు చెప్పు క్రిస్మస్ పండుగ చేత. ఎంత మబ్బులో పడిపోయారో తెలుసా అండి? ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసా అండి? దేవుని వాక్యం అన్న నామం ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. అంటే యేసు ప్రభుకి. ఆది వాక్యం అంటే ఆ వాక్యం యేసు ప్రభువే వాక్య రూపంలో ఉన్నారు. ఆ క్రీస్తే మనుషుల కొరకు వాక్య రూపంలో పరితపిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ప్రయాసపడ్డాడండి. వాక్యమై ఉన్న క్రీస్తు పరలోకం నుంచి భూమికి చేరితే ఆ క్రీస్తు కంట ఇవ్వండి లోకానికి వచ్చి చూస్తే కన్నీరు వచ్చిందంట. ఒకరోజు ఏడ్చేసేసారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చూడాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు అంటే ఏం చేస్తున్నాడంట? కన్నీళ్లు విడిచాడంట. ప్రజలందరూ అనుకుంటున్నారు అయ్యో లాజరు చనిపోయాడు, కన్నీళ్లు విడిచాడు అనుకుంటున్నారు. ఆనాడైనా ఈనాడైనా ఇలాగే అర్థమైంది సమాజానికి. లాజరు చచ్చిపోతే యేసు ప్రభు ఏడ్చాడు అనుకుంటున్నారు. కానీ అర్థం అది కాదు అక్కడ. మార్పు చెందనందుకు, దేవుని మాటలు పట్టించుకోనందుకు, దేవుని మాటలు తృణీకరించినందుకు, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసినందుకు ఏడుస్తున్నాడన్న సంగతి ఎవరికి అర్థమైంది చెప్పండి. మీరు యేసుప్రభు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాక్యం అయ్యున్న దేవుని మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే ఏడుస్తున్నాడండి. ఇంకేం చేస్తున్నాడు తెలుసండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ప్రభువుని ఏడిపిస్తారండి? పండుగ కూడా ప్రభువుని ఏడిపిస్తారా?
పండుగ కూడా అండి ప్రతిరోజు ఏడిపించడమేగా. వాక్యం ఏ రోజు వాక్యం కోసం పరిగెత్తారు చెప్పండి. 1 కొరింథీ 1:24. 1 కొరింథీ 1:24. ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏమండి, దేవుని వాక్యమై ఉన్నాడని అక్కడ ఉంది, ఇక్కడ దేవుని జ్ఞానమై ఉన్నాడని ఇక్కడ ఉంది కదండి. రైట్. అయితే దేవుని జ్ఞానమై ఉన్నాడని ఉంది కదండి. దేవుడు జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానమై ఉన్న యేసు సొలొమోను గారి ద్వారా ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు చూడండి. యేసు ప్రభువుల వారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడాలి. 8వ అధ్యాయం. ఇంకా మీరు ఎడుదిరిగి చెప్పరని మనుషుల మద్దతులలో మునిగిపోయినటువంటి మీరు వాక్యాన్ని పక్కన పెడితే యేసు ప్రభువుల వారే మెసేజ్ ఇస్తున్నాడు. మరి ఏం మెసేజ్ ఇస్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయం 1 నుంచి చూడండి. జ్ఞానము ఘోషించుతున్నది. జ్ఞానం అంటే ఎవరు? ఇప్పుడు కొరింథీ 1:24 ప్రకారంగా యేసు ప్రభు. ఏమండి, దేవుని వాక్యం అనే పేరు ఎవరికి ఉంది? యేసు ప్రభుకే ఉంది. అందరూ తేలిగ్గా చూస్తుంది ఎవరిని? ఇప్పుడు యేసు ప్రభునే తేలిగ్గా చూస్తున్నారు. సిగ్గు అనిపించట్లేదు. ఈ విషయం అందరికీ తెలిసింది అనుకోండి. పేరేమో ఏమండి, ప్రపంచానికి యేసు ప్రభు పుట్టాడన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు ఈ కార్యక్రమాల్లో కాదు మునిగిపోవాల్సింది, యేసు రాబోతున్నాడు జాగ్రత్త అన్న కార్యక్రమాల్లో మునిగిపోవాలి. దయచేసి ఇప్పటికైనా ఆపండి. నిజాలండి బాబు, ఇవన్నీ నిజాలు. యేసు రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. అది పక్కన పెట్టి పుట్టాడన్న విషయంలో మభ్య పెడుతున్నారు. చూశారండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, పట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువే మెసేజ్ ఇచ్చుకున్నాడు. ఏమని? జ్ఞానము ఘోషించుతున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. దేని రూపంలో? వాక్య రూపంలో వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గమనుల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. వాక్యము గట్టిగా ప్రకటన చేస్తుందట. మరి అంత గట్టిగా చెప్పకూడదండి. మరి ఇక్కడ గట్టిగా చెప్తాడు ఏంటంటే యేసు ప్రభువు వారు? అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? గట్టిగా నేను ప్రకటన చేస్తున్నాను. నేను అంటే ఇప్పుడు ఎవరో మీకు చెప్పాలి. ఇప్పుడు జ్ఞానం ఘోషిస్తుందని పైన చెప్పాడు. యేసు ప్రభువే గట్టిగా చెప్తుంటే నువ్వు మాత్రం వాక్యం టయానికి సౌండ్ తగ్గించేస్తావు. నేను మీకే, ఎవరికంటే గట్టిగా చెప్తుంది? అసలు ఎంత బాగుంది 4వ వచనం. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. మీకే నేను ప్రకటిస్తుంది. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. మీకే అంటే మీకే నేను ప్రకటించుచున్నాను. ఎంత బాగుంది. ఎక్కడెక్కడ ప్రకటిస్తున్నాడంట? రాజవీధుల్లో, నడి మార్గంలో, గుమ్మల యొద్దను, పురద్వారముల యొద్దను, పట్టణపు గుమ్మల యొద్దను నిలవబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటించుచున్నది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. నరులారా మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. ఆ జ్ఞానమే ఎక్కడ ఘోషిస్తున్నా, ఏమండి, ఈ జ్ఞానం అంట ఎక్కడ ఘోషిస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. గనుకనే క్రీస్తు కంట కన్నీరు వచ్చింది. యేసుప్రభు కంట కన్నీరు ఎందుకు వచ్చింది తెలుసా అండి? ఇందుకే వచ్చింది. భక్తులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, సమాజం పట్టించుకోవట్లేదు. ఏమండి, వాక్యం ఎవరు పట్టించుకోవట్లేదు ఈరోజు. చివరి ఆప్షన్ గా ప్రభులు వారి లోకానికి వస్తే వాక్యం ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకనాడు ప్రవక్తలను చంపేశారు, భక్తులను చంపేశారు, సమాజం పట్టించుకోవట్లేదు. క్రైస్తవ మందిరాలు ఏమైనా దేవుని వాక్యాన్ని పట్టించుకుంటున్నాయంటే మానవులు కల్పించిన పద్ధతుల్లో మునిగిపోయారు. మరి ఇలాంటి వాక్యాన్ని ఎవరు ప్రకటించాలి? దేవుడు మరో కోణంలో మరో కొంతమందిని చూశాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. తెలిసిన వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, తెలియని వాడు తోసివేస్తున్నాడు. అందుకనే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి లోకంలో యవనస్తుడు ద్వారా ఏమైనా ప్రకటించబడుద్దేమో అని చెప్పి యవనస్తులు పట్టుకున్నాడండి. యవనస్తులు ఎందుకంటే బలంగా ఉంటారు కదండి, ఏం చెప్పినా వినేస్తారు కదండి.
తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారో లేదో తెలియదు, కానీ ఎవడు ఆ యవనంలో ఎవరు చెప్పి వినేస్తారు కదా, ఆ బలం అలాంటిది కదా. ఇలాంటి బలవంతులు కావాలని యవనుల దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడంట. ఇక ఎవరి దగ్గర వాక్యం నేను నిలబెట్టడానికి అవకాశం లేదు, యవనంలో ఉన్న వాక్యం నిలిపిద్దామని చెప్పి యవనాంధ్ర దగ్గరికి వెళ్ళాడంట. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. బాగా గమనించాలి మీరు. భక్తులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, సమాజం వారు పట్టించుకోవట్లేదు, మందిరాల్లో చర్చిలన్నీ ఎలా ఉన్నాయి, సిద్ధాంతాల సుడిగుండాలో మునిగిపోయారు. మరి ఈ వాక్యం ఎవరు చెప్పాలి? మరి ఎవరు బయటకు వెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలని యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి అడిగితే యవనస్తులు ఎలా ఉన్నారో చూడండి. చూద్దాం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుకుందాం. 14వ వచనం 2:14 చదువుకుందాం. ప్రేమైన దేవుని చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఫుల్ స్టాప్ ఉంది. తర్వాత ఏమని చూడండి, యవనస్తులారా మీరు బలవంతులు. మీరే ఇప్పుడు చేయాలి. ఇప్పుడు యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచుచున్నది. మరొక ఆప్షన్ ఇచ్చాడు, యవనస్తులకి ఏమన్నా మారతారేమో. దేవుని వాక్యము మీ యందు, నువ్వు వస్తే నీ యందు నిలిచుచున్నది, వస్తావా అని అడిగాడు. యవనస్తులారా మీ యందు దేవుని వాక్యము నువ్వు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు రాయిచున్నాను. మీరు దృష్టిని జయించగలరు మీరు, ఎందుకంటే అన్ని అవయవాలు పర్ఫెక్ట్ పని చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఆలోచించగలరు, ఏదైనా చేయగలరు అని యవనస్తుల దగ్గరికి వెళితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం నిలుచున్నదంటే ఏమంటే నీ చేతికి వచ్చిన వాక్యాన్ని పట్టుకోమంటున్నాడు ఇప్పుడు యవనస్తుల్ని. ఏమంటే యవనస్తులు, ఊర్లో యవనస్తులు లేరండి, పట్టణంలో యవనస్తులు లేరా అండి? యవనస్తులు అందరూ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ప్రజల దగ్గరికి వెళ్ళి నీ చేతికి వచ్చిన వాక్యాన్ని పట్టుకోమంటాడు యవనస్తులు. ఇప్పుడు పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించమంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే బాధ్యత యవనుడిగా నీదే బాధ్యత నాయన. చివరి ఆప్షన్, యవనుడిగా నీకే ఎంచుతున్నాను, నీ అందే నిలిచి ఉంటుంది. నువ్వు ఓకే అంటే నీ అందే నిలిచి ఉంటుంది అంటాడు. చూడండి, యవనుడా నీ అందే వాక్యం నిలిచుచున్నది. ఈరోజు యవనస్తులు ఏమన్నా వాక్యాన్ని మోసే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు చూడండి. ఈరోజు యవనులు రోజుకు దిగజారిపోతున్నారు. కక్షలు, క్రోధులు, ర్యాగింగ్లు, డ్రగ్స్, మత్తు పానీయాలు, వ్యభిచారాలు, తిరుగుబాటు స్వభావాలు. యవనస్తులు దేవుడు కోరుకుంటుంటే యవనస్తులు కూడా ఎలా అయిపోయారు చూడండి. వాక్యం నీ ఏదో నిలుచుంటుంది, నువ్వు బలవంతుడు, నువ్వు నిలబడితే గట్టికి నిలబడతావు అన్నాడు. వాక్యం కోసం నిలబడాల్సినటువంటి యవనస్తులు మనుషులు కల్పించిన, మనుషులు తయారు చేసిన, కృత్రిమంతో తయారు చేసినటువంటి ఒక స్టార్ కట్టడానికి యవనస్తులు యూత్ సెమీ క్రిస్మస్ లో తయారైపోయింది. సరే, దేవుడు కోరిన కోరిక ఒకటి, వాక్యము నిలిచి ఉండాలి అని దేవుడి కోరిక. యవనస్తులందరూ మీరు నిలిచి ఉండాలి, ఈ స్టార్ లేవటానికి అనేది మానవుల కోరిక. చూసారండి ఎలా అయిపోయిందో? చూసారండి ఈరోజు మొత్తం వాక్యం నిలిచి ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పాలి. యవనస్తుల వాక్యం నిలిచి ఉండట్లేదు. కానీ యవనస్తుల గురించి ఎంత ఆశపడ్డాడో తెలుసండి? విలాప వాక్యములు. విలాపం అంటే ఏడుపండి బాబు. ఏడుస్తూ రాసినటువంటి వాక్యాలు, ఏడుస్తూ రాశాడు. విలపిస్తున్నాడు, ఏడుస్తూ రాసినటువంటి మాటలు విలాప వాక్యములు. 3వ అధ్యాయం 27వ వచనం. చూసారండి, పాత నిబంధనలు చెప్పాడు, యవన కాలమున కాడి మోయట నరునికి. ఏమండి, పాత నిబంధన నుంచి యవనుల గురించి ఫోకస్ చేస్తున్నాం అన్నాడండి. యవనుడా యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, కాడి మోయట నరునికి మేలు, మోసినోడికి మేలు. ఏది మోయాలి? స్టార్ మోయాలా? కాడి మోయాలి. ఇంతకీ కాడంటే ఎదురు మోసే కాడా? కాడంటే ఏంటి? మత్తయి సువార్త. యవనస్తుల చేత కాడి మోపిస్తున్నావా సేవకుడు ఈరోజు సంఘాల్లో? మత్తయి సువార్త 11వ అధ్యాయం. కాడంటే ఏంటి కూడా బైబిల్లో చెప్పాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. కాడి మోయించుకోకుండా మానవులు కల్పించే కృత్రిమమును ఆధారం చేసుకొని వాక్యాన్ని నమ్మక. బైబిల్ ఎంత గొప్పగా ఉందండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. 11:30. ఏలయనగా
తన కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాడి ఎత్తుకోమంటున్నాడు కదండి. కాడి అంట సులువుగానే ఉంటుందంట. కాడి సులువుగానే ఉంటుంది అంటున్నాడు, నా భారం తేలిగ్గా ఉంటుంది అంటున్నాడు. ఎందుకు కాడి ఏంటి భారం ఏంటి? కాడి ఏంటి భారం ఏంటి? మొదటి యోహానుకి రండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. కాడి ఏంటి భారం ఏంటి? 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఏమర్థమవుతుంది? ఆయన ఆజ్ఞలే కాడి. దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుడి విధులే కాడి. ఈ శాసనాలు పట్టుకొని ప్రజల ఎదుటికి వెళ్ళి ప్రకటించాలి. ఇప్పుడు ఎవరు వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు? మత్తుగా పడి ఉంటున్నాడు. ఎప్పుడు మత్తుగా ఉంటాడు చూసారండి. వాక్యపు మత్తు లేదు, లోకపు మత్తులో పడిపోయి ఉన్నాడు యవనస్తుడు. ఎవరి గురించి ఎంత గొప్ప మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకొందురు. చూసారండి, నీ వాక్యమును బట్టియే కదా జాగ్రత్త పడేది. యవనస్తుల్ని సరిగ్గా నిలబెట్టేది ఏంటది? వాక్యం. ఆ వాక్యమే నువ్వు పెడచెవిని పెడితే ఈ మాటలు ప్రజల దగ్గర ఎందుకు తీసుకువెళ్ళటానికి యవన కాలంలో నేను బలవంతులుగా చేశాడు. నీ బలం ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు ప్రజల దగ్గరికి దేవుని మాటలు తీసుకువెళ్ళి ప్రకటిస్తావు, నీకు బలం ఇచ్చాడు యవన కాలం. తర్వాత యవన కాలం అయిపోయిన తర్వాత బలం తీసేస్తాడు. ప్రతి వ్యక్తికి ఒక యవన కాలం వచ్చిందండి. ఆ యవన కాలంలో ఇష్టం వచ్చినట్టుగా ఊరేగకూడదంట. ఏం చేయాలంటే ఆజ్ఞలనే కాడిని, స్వార్థ అనే కాడిని భుజస్కంధాల మీద వేసుకుని సమాజంలోనికి వెళ్ళాలని చెప్తున్నాడు. చూడండి, ఈ మాటలను ప్రజలు ఎందుకు తీసుకువెళ్ళటానికి యవన కాలంలో నేను బలవంతులుగా చేశాడట. యవనులకు బలం ఎందుకు ఇచ్చాడు తెలుసా అంటే, యవనులకు బలం ఎందుకు ఇచ్చాడంటే పెళ్లి చేసుకోవడానికి అంటున్నారు సమాజం. స్వార్థ అనే కాడిని బయటానికి. మీకా గ్రంథం ముగించేసుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుషుడా అంటే ఎవరొస్తాడని పెట్టుకో అక్కడ. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఈ గ్రంథంలో ఉంది. ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతుంది. ఇంతే కదా. ఏది ఉత్తమం అది నీకు తెలుసు నాయన. నువ్వు చదివితే న్యాయంగా నడుచుకో, కనికరంగా ప్రేమించు, దీన మనసు కలుగు, నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నీవు దీన మనసు కలిగి ప్రజల ఎదుట నడుచుకొనటమే. ఎవరుడు ఏం చేయాలి? దీన మనసు కలిగి ప్రజల ఎదుట యవన బలాన్ని స్వార్థ అనే కాడి ద్వారా మోస్తూ ఉండటమే దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం. రాయవారిగా సమాజంలోనికి వెళ్ళి ప్రకటించడమే గొప్ప భాగ్యం. రాయవారిగా వెళ్ళాలి. ఇప్పుడు రాయవారిగా అంటే మీడియేటర్. దీని అంబాసిడర్ అంటారండి. క్రీస్తుకి అంబాసిడర్గా, ఏమిటి వాక్యానికి అంబాసిడర్గా వెళ్ళాలి. వెళ్తావండి నువ్వు? దీనికోసం వెళ్ళాలి. సమాజానికి రాయవారిగా ప్రకటించడానికి నువ్వు వెళ్ళాలి. దేవుని తరపున ఇదే గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని వాళ్ళ గొప్ప భాగ్యాన్ని దయచేసి వదులుకోకండి. ఈ మాటలు వెనక ఎంతో కష్టం ఉంది, ఎంతో ఏడుపులు ఉన్నాయి, ఎంతో శ్రమ ఉంది, ఎన్నో మరణాలు ఉన్నాయి. చివరికి యేసు ప్రభు కూడా నీ కోసం, నా కోసం, మనందరి కోసం మరణించాడు కదా. సెకండ్ ఆప్షన్ లో ప్రభు వారు ఆ లాస్ట్ అవకాశం ఇచ్చాడు. సమాజం పట్టించుకోలేదు. క్రైస్తవ సంఘాలేమో సిద్ధాంతాల్లో పడిపోయి, వినేవాళ్ళేమో తృణీకరిస్తున్నారు, వాక్యమంతా తెలిసిన వాళ్ళేమో నిర్లక్ష్యం చేస్తున్నారు. వాక్యాన్ని పెడచెవిన పెట్టి మందిరానికి వెళ్ళేటటువంటి వాళ్ళేమో మనసును సిద్ధపరచుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళందరినీ అంటున్నాడు, ఇలాంటి వాళ్ళందరితో అంటున్నాడు, ఇదిగో ఆ అగ్ని ఏమిటి, ఎండిన గడ్డి అగ్నిలో వేసినప్పుడు ఎట్లా భస్మం అవుతుందో నీకు తెలుసు కదా.
తెలుసు కదా. అలా వేసినప్పుడు ఏమండి, ఎండాకాలంలో పొలమంతా ఇప్పుడు కాల్చేసి వచ్చేస్తారు కదండి, రైతులు వచ్చేస్తారు కదండి. వచ్చేసిన తర్వాత బూడిదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఊడ్చి పక్కన పడేసిన తర్వాత మళ్ళీ మీరు నీరు పెట్టిన వెంటనే వాళ్ళకు వచ్చుద్దా రాదా? వచ్చుద్దా రాదా? వేరుందనే కదా లోపం. కానీ దేవుడు తలుచుకుంటే ఏమొచ్చుద్దంట? ఏక వేరు ఎంత పగబట్టుకుని ఉండండి నిజంగా. మరి దేవుడు కూడా ఆశ కూడా అలాగే ఉంది మరి మన మీద. ఇక మళ్ళీ వేరే రాదండి. ఇక వారు వేరు కుళ్ళిపోచేసేను, నేనే చేసేది అంటున్నాడు చూడండి దేవుడు. వాక్యాన్ని తేలిగ్గా చూస్తారా? నీకు ఆదరణ కలిగించేటటువంటి మాటలు ఏమంటే అదే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. అదే సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నీకు ఆదరణ కలిగించే మాటలు నువ్వు పెడచెవును పెట్టావు కదా. 1వ అధ్యాయం 17వ వచనం 27వ వచనం 24 నుంచి, నేను పిలువగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయింది, నేను చెప్పిన బోధ ఏమయో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతే, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీదకు తుఫాను వల్లే వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నాకు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుందును. ఎందుకంటే జ్ఞానము వారికి, జ్ఞానం అంటే ఎవరని చెప్పింది బైబిల్? యేసు ప్రభులు వారంట వారికి అసహ్యం అయిపోయిందంటండి. యెహోవాను భయభక్తి గల వారు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన వినలేకపోయింది. నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళ, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? వాక్యాన్ని లైట్ గా తీసుకుంటున్నాము. వాక్యం అంటే అంత తేలిక? నీకు బూడిదైపోతావు, భస్మం అయిపోతావు. ఈ మాటలు ఎందుకు చెప్తారు మీరు? వాక్యం అంటే ఎంత తేలిగ్గా కనపడుతుందా? అంత నిర్లక్ష్యం కనపడుతుందా? ఆదరణ కలిగించే మాటలు రేపు నీకు ఆదరణ కలిగదు. ఏదైనా బాధ వస్తే దేవుడికి చెప్పుకోవాలి. మనం దేవుడే తిరగబడితే మన మీద, దేవుడే ఆదరణ చేయకపోతే, ఎందుకంటే నువ్వు ఆదరణ కలిగించే మాటలు నీ దగ్గరకు వస్తే నువ్వు తేలిగ్గా చూసావు కదా. అందుకే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నీకు అసహ్యం అయిపోయింది కదా, నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారో నేను చూస్తాను అంటున్నాడు. రాయవారిగా సమాజానికి వెళ్ళి ప్రకటించాల్సిన యవనుడు కూడా మత్తులో పడిపోయాడు. ఈరోజు మత్తులో పడిపోయాడు. ఎవరు వెళ్ళాలండి ఈ మాటలు? తెలిసిన వాడేమో నిర్లక్ష్యం చేస్తున్నాడు, తెలియని వాళ్ళేమో త్రోసేస్తున్నాడు. ఎవరు వెళ్ళాలి మరి? ఎవరు వెళతారు? నువ్వు వెళ్ళే వాళ్ళని పంపించవు. ఇవన్నీ గమనించినటువంటి పాతాళం కూడా చివరికి ఏం చేస్తుంది తెలుసా? వస్తున్నారు నా బ్యాచ్ అని ఎదురు చూస్తుంది పాతాళం కూడా. నాకు తెలుసు, మిమ్మల్ని తోసివేసేటట్టు చేసి నేను మిమ్మల్ని రెచ్చగొట్టి గుడ్డి వాళ్ళని కూడా తయారుగా చేసి అపవాది కూడా, నేను పాతాళం కూడా ఎంత వేగంగా చూస్తుందో తెలుసండి. చివరిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయము 9వ వచనం చూసావా? ఎందుకంటే గొప్ప భాగ్యాన్ని నువ్వు వదులుకున్నావు కాబట్టి కదండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసావు కాబట్టి, త్రోసివేసావు కాబట్టి, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా ఆలోచించావు కాబట్టి, ఇదిగో చివరికి నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై తీసుకెళ్ళి కాల్చడానికి రెడీ చేస్తుంది పాతాళం కూడా. నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై వస్తున్నాడు. మనోడు వస్తున్నాడు.
చూసారు ఎంత మందిని పోగు చెప్తుంది తెలుసు పాతాళం. క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. దాని బ్యాచ్ ఉందిగా, వచ్చాడు, మనవాళ్ళు తెచ్చేశారు. సంఘంలో సేవకుడు ఒక్కడు పట్టుందండి, ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరూ పోతాడు, మ్యాక్సిమం వెళ్ళిపోతాడు. పాతాళం కూడా ఎదురు చూస్తున్నాడు, కలవరపెడిపోతున్నాడు. వచ్చేసాడు మనవాడు. దేనికోసం? కాల్చుకోవటానికి. అగ్ని ఆగదు, పురుగు సాగదు. ఇప్పుడు పౌలనే ఎవరుడు బయలుదేరాడు, గుర్రం మీద. నేటికి ఆయన చరిత్ర చదువుకుంటూనే ఉన్నాం, చూడండి ఎలా మారిపోయాడు. వివాహం కూడా వద్దనుకున్నాడు. ఏడైనా ఇబ్బందులు వచ్చేస్తాయేమో, నేను స్వార్థ పనికి అడ్డమైపోతాయేమో అని. ఉండలేకపోతే చేసుకోండి బాబు, అది మీ ఇష్టం. ప్రకటించే యవనుల కొరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, చివరి ఆప్షన్ యవనులేనండి ఇప్పుడు ఆయనకి ఆప్షన్ దేవుడు. ఎందుకంటే సమాజం దారి వెళ్ళిపోయింది. దేవుని పేరిట మందిరాలు సిద్ధాంతాల్లో పడిపోయింది కదండి. వాక్యం బాగా తెలిసిన వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఏం తెలియని వాడు తృణీకరిస్తున్నాడు, తోసివేస్తున్నాడు, పెడచెవును పెడుతున్నాడు. మరి చివరికి యవనస్తులన్నా కూడా, ఎందుకంటే కాస్త వచ్చి చదువుకున్నారుగా, చదువుకున్నవాడు కూడా అమెరికా నుంచి వచ్చి ఏడు కూడా క్యాండిల్ ఇచ్చిపోతాడు. మరి ఇంకా ఏం చేయాలని చెప్పడు. దానికోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తాడు క్యాండిల్ ఇచ్చడానికి. ఆదరణ కలిగించే మాటలను, వాక్యం అంటే అంత తేలిగ్గా ఉందండి. ఆలోచించండి, భస్మం అవుతావు, అయిపోతామని దేవుడు ముందే సెలవిచ్చాడు. ఎండిన గడ్డి ఎలా ఎండిపోద్దో మీకు బాగా తెలుసు కాబట్టి మళ్ళీ ఆ గడ్డి ఎందుకు పనికిరాదు? బూడిద ఎందుకు పనికొచ్చిందండి? ఎందుకు పనికిరాదు అంటే రేపు నువ్వు కూడా ఎందుకు పనికిరావు? నీ పిల్లలు వేరంటే పిల్లల్ని కూడా కాల్చేస్తాను అంటాడు. ఎందుకు? చూసారు ఎక్కడికి పోతాడు పాపం? ఎక్కడికి పోతే పుణ్యం ఎలా నీ ఎమ్మటే వచ్చుద్దో పాపం కూడా. నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం చేయటం. నువ్వు చేసిన పాపం ఏంటో తెలుసా? తోసివేయటం. వాక్యాన్ని లైట్ గా తీసుకోవటం. ఎంతమంది చెవులతో ఈ మాటలు పడుతున్నాయో నాకైతే తెలియదు, కానీ వాక్యాన్ని దయచేసి పెడచెవులు పెట్టకండి, తోసివేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఆదరణ కలిగించేది మాటలే. అన్ని రోజులు సవ్యంగా ఉండవు ప్రియమైన దేవుడు వల్ల. ఓడలు బళ్ళు వాళ్ళే అయిపోతాయి. ఎప్పుడు ఆరోగ్యం కూడా ఉండదు. రోజుకి రాత్రికి రాత్రే ఆలోచనలు మారిపోతాయి. రాత్రి ఆరోగ్యం దెబ్బతింటుంది. అన్ని బాగానే ఉన్నట్టుంటావు, హాస్పిటల్కి వెళ్తే కిడ్నీలు దెబ్బతిని అంటాడు. ఏ రోజు ఏ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు, ఏ రోజు ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు. అన్ని సవ్యంగా ఉండవు ప్రియమైన దేవుడు. అప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి వెతికినాను, నేను నిన్ను నీ మాటను వినను అని మరీ గుర్తు చేశాడు. ఆ రోజు నా మాటను నీవు తృణీకరించావు, నా వాక్యానికి నీవు భయపడలేదు. జ్ఞానమే ఘోషిస్తుంది వచ్చి, అది నేనే గట్టిగా ప్రకటిస్తున్నాను. యేసు ప్రభువు వచ్చి గట్టిగా ప్రకటిస్తున్నాడు లోపల. ఆలోచించండి యవనస్తులారా, మీరైనా కూడా యవన బలాల్ని ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ ఖర్చు చేయకుండా స్వార్థ అనేటటువంటి భారాన్ని భుజస్కంధాల మీద వేసుకోండి. ఎవరి బలాన్ని దేవుని కోసం మీరైనా కూడా బ్రతుకుతారేమోనని ఎదురు చూస్తున్నాడు. ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వాక్యాన్ని దయచేసి కుటుంబమా, సంఘమా, విశ్వాసి ఏ ఒక్కరూ కూడా వాక్యాన్ని లైట్ గా ఎప్పుడు తీసుకోవద్దు. వాక్యాన్ని పెడచెవున పెట్టవద్దు. ఎందుకంటే ఈ వాక్యం వెనక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. యోహాను గారు అయితే బహుగా ఏడుస్తున్నాడు. అయ్యో, ఈ మాటలు లేకపోతే నరకానికి వెళ్ళిపోతారే. ఈ మాటలు ఉండబట్టే కదా ఈరోజు మనము ఆ యొక్క వాక్యమైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని పరలోకానికి రెడీ అవుతున్నాం కదా. రెడీ అవుతున్నటువంటి మనకి ఈ వాటిలో ఎంతైనా అవసరం కనుక ప్రియమైన దేవుని వాళ్ళ పెడచెవును పెట్టకండి, పక్కన పెట్టకండి, హృదయాల్లో పెట్టుకోండి, మనసును సిద్ధం చేసుకోండి. హృదయంలో ఉన్నటువంటి వ్యాధులను తొలగించుకొని
పేకలను తొలగించుకొని దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటల ద్వారా మీ ఆత్మలను, మీ కుటుంబాలను, సంఘాలని కాపాడుకోండి. ప్రభువు రాకడకు సిద్ధపడండి. దయచేసి వాక్యాన్ని తేలికగా చూస్తే మాత్రం భస్మం అవ్వక తప్పదు. వారి వేరు కుళ్ళిపోక తప్పదు. ఆలోచించండి, నమ్మకంగా ఉండండి, పెడచెవిన పెట్టకండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ సాయంకాలం మనం 7 గంటలకు వెళ్ళాలి. చాలా విలువైనటువంటి మాటలు మనందరూ సిద్ధపడగలిగి హృదయాలతో మీరందరూ రాగలిగితే ఎన్నో విలువైనటువంటి మాటలతో మళ్ళీ మన కుటుంబాలని, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఎంతగానో పెంపొందింప చేయడానికి దేవుడు మనకి ఈ రోజు ఇచ్చాడు. ఈ రోజే మనది. ఎర్లీగా వస్తే మనం ఎర్లీగా క్లోజ్ చేసుకోవడం ఒక మంచి అవకాశం ఉంటుంది. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకునైనా తెలుసు తెలియక మీ వాక్యాన్ని త్రోసివేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మేమున్నామేమో అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో తండ్రి, వారికి ఆదరణ కలిగించే మాటలను బిడ్డలు తెలుసుకున్నారు తండ్రి. తెలుసుకున్నటువంటి ఈ మాటలను పెడచెవిన పెట్టకుండా తండ్రి నాయన నమ్మకంగా నాయన తృణీకరించే జాబితాలో ఉండకుండా, నిర్లక్ష్య పెట్టే జాబితాలో ఉండకోకుండా తండ్రి ఆదరణ కలిగించేటటువంటి మాటలు మీరే కన్న తండ్రిగా మేము బిడ్డలుగా ఉంటూ మీ మాటలను ఒకవేళ మేము తోసివేస్తే తండ్రి, ఈ మాటలు ఎంత కష్టంతో మా దగ్గరికి వచ్చినాయో మాకు అర్థమవుతుంది తండ్రి. అన్ని తెలిసినటువంటి మేము తృణీకరిస్తే, అన్ని తెలిసినటువంటి మేము నేను పెడచెవిన పెడితే, సంఘంలో ఉన్నటువంటి వారు సంఘ కార్యక్రమాల్లో కృత్రిమమనే కార్యక్రమాలుగా భావించుకుని ఆచరిస్తే మీ మాటలు ఎవరు తీసుకెళ్ళారు నాయన? మీ బిడ్డలందరికీ మంచి మాటలు అందించాలని దోహదపడుతున్నటువంటి యవన కాలంలో యవన బలాన్ని ఎందుకు ఇచ్చారో అని మేము ఒకవేళ ఆలోచన చేస్తే, ఆ బలము స్వార్థ అనే కాడిని పోయటానికని యవన కాలంలో కాడి పోయటం వారికి మేలు అన్నారే. ఇలాంటి మేలైనటువంటి మహాభాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా భద్రపరచుకోవాలని ఒక యవనస్తులు కూడా నైనా మంచి మనసుతోనైనా ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని బట్టి కూడా బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి మహాభాగ్యం బిడ్డలందరికీ ప్రసాదపరచండి. తిరిగి మళ్ళా మేమందరం సాయంకాలం వచ్చేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో వచ్చి ముందు నడిపి